రాయలసీమలో ప్రబల శక్తిగా ఉన్న బలిజ సామాజిక వర్గం వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగురవేసింది. ఇదే సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు టికెట్ ఇవ్వకుండా ఫ్యాన్ పార్టీ పక్కన పెట్టింది. రాజ్యసభ ఎంపీగా పంపుతామన్న హామీని నిలబెట్టుకోలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో వైసీపీ పెద్దలపై బలిజ సామాజిక వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. మరోవైపు పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ ఎమ్మెల్యే శ్రీనివాసులు కుంగిపోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. చిత్తూరు వైసీపీలో అసలేం జరుగుతోంది? సిట్టింగ్ ఎమ్మెల్యే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా? బలిజ సామాజిక వర్గం వైసీపీకి ఇచ్చిన వార్నింగ్ ఏంటి? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. చిత్తూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ నాయకత్వం అసెంబ్లీ టికెట్ నిరాకరించింది. రాజ్యసభ సీటు హామీ ఇచ్చి మొండిచేయి చూపిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ నేత పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి చందంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు వైసీపీలో కొనసాగుతారా లేక వేరే పార్టీలోకి వెడతారా అనే చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేది బలిజ సామాజిక వర్గం. తమ నేతను పక్కన పెట్టిన ఫ్యాన్ పార్టీపై ఆగ్రహంతో ఈ కమ్యూనిటీ ఉంది. ఆరణి శ్రీనివాసులను విస్మరిస్తే తగిన శాస్తి తప్పదని వైసీపీకి వార్నింగ్ ఇచ్చి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టింది. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సీటును విజయానందరెడ్డికి కేటాయించింది పార్టీ అధిష్టానం. ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులకు మంచి పదవి ఇస్తామని ఆశ చూపి మోసం చేసిందని బలిజ సామాజిక వర్గ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సీఎం జగన్ పై యుద్ధం ప్రకటించారు. రాజ్యసభ ఎంపీ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్ పరిణామాలకు పార్టీ నాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పడంతో ఫ్యాన్ పార్టీ నేతలు తలపాదుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇదేంతంటా అనుకుంటున్నారు. గతేడాది నవంబర్ 2న చిత్తూరులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డప్ప వచ్చే ఎన్నికల్లో ఆరణి శ్రీనివాసులను మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ అని డిసెంబర్ 2న ఫోన్ ద్వారా సీఎంఓ హామీ ఇచ్చిందట. కానీ గత నెల 2న ఈ ఎమ్మెల్యేని పిలిపించి అసెంబ్లీ టికెట్ లేదని రాజ్యసభకు పంపిస్తామని చెప్పారని ప్రచారం జరిగింది. కానీ చివరకు మొండిచేయి చూపించింది. దీంతో తమ నేతను అడుగడుగునా అవమానించారని ఆగ్రహంతో రగిలిపోతున్న బలిజ సంఘాల నేతలు ఫ్యాన్ పార్టీ పెద్దలపై మండిపడుతున్నారు. తాము తలుచుకుంటే వైసీపీని ఓడిస్తామని హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. రాయలసీమలో ఉన్న ఒకే ఒక బలిజ ఎమ్మెల్యేకు సీటు ఇవ్వకపోవడాన్ని ఈ సామాజిక వర్గం తప్పుపడుతోంది. పలు కేసులు ఉన్న విజయానందరెడ్డికి టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తోంది. రాయలసీమలో ఉన్న 50 లక్షల మంది బలిజలను ఏకతాటిపైకి తీసుకొస్తామని చెబుతోంది. ఇప్పటికైనా ఆరణి శ్రీనివాసులకు న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఓట్లు మావి, సీట్లు మాత్రం మీ సామాజిక వర్గానికా అంటూ సీఎం జగన్ పై ఫైర్ అవుతున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు 2019లో గెలిచినప్పటి నుంచి ఆరణి శ్రీనివాసులు నియోజకవర్గంలో స్వేచ్ఛగా పనిచేయలేకపోయారట. ఫ్యాన్ పార్టీలోని వ్యతిరేక వర్గమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇప్పుడు అదే వర్గం నేత విజయానందరెడ్డికి టికెట్ ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి తనకు న్యాయం చేస్తారని ఆరణి శ్రీనివాసులు పైకి చెప్తున్నప్పటికీ లోపల మాత్రం రాజకీయ భవిష్యత్తుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకోవటం లేదా పార్టీ మారి వ్యతిరేక వర్గాన్ని ఓడించేందుకు పనిచేయటం, ఈ రెండే ఆయన ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలని ఎమ్మెల్యే సన్నిహితులు చెబుతున్నారు. విజయానందరెడ్డికి టికెట్ కేటాయించినప్పటి నుంచి అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఆరణి శ్రీనివాసులు. మొత్తం మీద చిత్తూరు వైసీపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఫ్యాన్ పార్టీ పెద్దలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిత్తూరు వైసీపీ రాజకీయాల్లో మున్ముందు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.